హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ అయిన శ్రీహర్ష యాక్ట్ చేసిన తెలుగు ఫిలిం. సినిమా పేరు ఏంటంటే ఓం భీమ్ బుష్. ఈ సినిమా మనము స్టోరీకి వచ్చే ముందు ఆ సినిమా టైటిల్లోనే చెప్పారు, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. సరే, సినిమా స్టోరీకి వద్దాం. ఈ లైన్ ఎందుకు చెప్పాను అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. సినిమా స్టోరీకి వచ్చామంటే పిహెచ్డి డాక్టరేట్ చేయాలనుకున్న ముగ్గురు స్టూడెంట్స్ కలిపి ఒకే ప్రిన్సిపాల్ దగ్గర 3 డిఫరెంట్ ఒక అతను పారానార్మల్ యాక్టివిటీ పైన, ఒకరు ఇంకోటి దయ్యాలు కనిపిస్తున్నాయని, ఒకటి భూమిలో ఉన్న ఖనిజాలు తీయాలని, ఏందో సంథింగ్ ముగ్గురు పిహెచ్డీలు ఒకే ప్రిన్సిపాల్ దగ్గర ఒకే కాలేజీలో చేయాలని చేస్తారు. వాళ్ళు మేము చేయలేమబ్బా అనేసి వాళ్ళు వచ్చే స్టైఫండ్తో ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు లైఫ్. కాకపోతే వాళ్ళు టార్చర్ తట్టుకోలేక ప్రిన్సిపాలే వాళ్ళ ముగ్గురు థీసిస్ రాసి వాళ్ళకి డాక్టరేట్ పట్టాలు ఇప్పించేసి తరిమేస్తాడు. వాళ్ళు ఏం చేయాలా ఈ తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ఇది వస్తుంది, సరే ఈ భూతాలు గీతాలు ఇవి ఉండేటివన్నీ తీద్దాము అనేసి, ఖనిజాలు ఇవన్నీ తీద్దాం, వీళ్ళు చదువుకుని ఇవన్నీ పెట్టాలా అనుకుంటారు. సో వీళ్ళు భైరవపురం అనే ఊరిలో దిగి ఇది మొదలెడతారనమాట. చిన్నగా మొదలెట్టి ఇదయ్యి ఆల్రెడీ అక్కడ ఉన్న మాంత్రికుడికి వీడికి పడక వీళ్ళు అక్కడ ఒక మహల్ ఉంది, మహల్లో సంపంగి దయ్యం అనేది ఒకటి తిరుగుతూ ఉంది అనేసి, సో మీరు ఆ మహల్లో నిధి ఉంది, అది తీసుకురండి అంటాడు. సరే తీసుకురావాలి అంటే 3 కండిషన్స్ వీళ్ళు ఉన్నాయి. ఒకటి, వచ్చిన తర్వాత హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురు ఆమెనిచ్చి పెళ్లి చేయాలి, ఫస్ట్ది అది. సెకండ్ది వచ్చి ఉన్న డబ్బు ఏదైతే వీళ్ళు తీసుకొస్తారో నిధి, ఆ నిధిలో 50% హీరో వాళ్ళకే దక్కుతుంది, ఆ మహల్ కూడా హీరో వాళ్ళకే దక్కుతుంది అయి ఉండి. ఇంకోటి ఆ స్వామి ఎవడైతే ఉన్నాడో ఈయన మాంత్రికుడు వాడికి గుండు కొట్టాల అనేది 3ది. ఇట్లాంటివన్నీ 3 ఇది చేసుకునేసి వీళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రెగ్యులర్ హారర్ కామెడీ డ్రామా ఏమైంది అన్నదే సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ చెప్పా కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. ఫస్ట్ హాఫ్ అంతా మనకి లాజిక్లు ఉండవు, పంచులు పడుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం అది చూసాము అంటే కామెడీ చాలా వరకు కొద్దిగా క్రింజ్ కామెడీ ఉన్నప్పటికీ కొన్ని సీన్లు అయితే బాగా పేలాయి. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ముఖ్యంగా ఒకటి ప్రియదర్శిని కట్టేసి కొట్టేది ఉంటుంది, మంచం పైన కట్టేసి, అదైతే చాలా బాగా వెళ్ళింది. ఆ ఎపిసోడ్ బాగుంటుంది, అంతా బాగుంది. సెకండ్ హాఫ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్గా అనిపించింది. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అటు ఇటు కాకుండా కంటిన్యూస్గా దానిపైన ఉన్నది కామెడీ కానీ సినిమా తీసుకెళ్ళిన విధానం అంతా బాగానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మనకి బ్లాక్స్గా అనిపిస్తూ ఉంటుంది, ఆ కట్స్ అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడని. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో పాజిటివ్స్ ఏంది అంటే, మనం రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీ విష్ణు వీళ్ళు ముగ్గురు పాజిటివ్. ఆ టైమింగ్, ఆ వన్ లైనర్స్ కొద్దిగా రాహుల్ రామకృష్ణ ఉంటుంది ఏంది, ద క్రేజీ మస్ట్ బి గాడ్స్ అన్నట్టు, ద మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ అని, ఇట్లాంటి వన్ లైనర్స్ కొద్దిగా తిరగదిప్పించి చెప్పేది. కానీ ప్రియదర్శి వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, దాన్ని కరెక్ట్ చేసే ప్రియదర్శి. కానీ వీళ్ళంతా మనోడు ర్యాప్ వచ్చిన పాటలని మళ్ళీ ర్యాప్గా చేయడం కానీ ఇవన్నీ అసలు వన్ లైనర్స్ క్యాక్. అసలు మామూలుగా యూవీ క్రియేషన్స్ ఈ సినిమా పేర్లన్నీ కూడా వేసి సంపవతలు పడేస్తారు. ఒకటి, మొబైల్ ఫోన్ ఇరిగిపోతే రేపు టక్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి ఇది చేద్దామన్నది. మళ్ళీ వీళ్ళు మహల్లోకి పోయినప్పుడు ఈ చేతులు రేఖలు వస్తే ఏం సినిమాది, ప్రభాస్ది, రాధేశ్యామ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అన్నది. మళ్ళీ యూవీ క్రియేషన్స్, ఓం రావుత్, ఆదిపురుష్ ఇదని, అవన్నీ పంచులు అయితే బాగానే బేలేదు, బ్రహ్మాండంగా అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని నాకు నచ్చలేదు. ఇది U/A ఇచ్చాడు కానీ ఒక సీన్ పిల్లలు పుట్టలేదంటే వాడిని ఒక దగ్గర ఇది కట్టేసి వెయిట్ కట్టి కరెంటు కొట్టడం అనేది, సమ్ ప్రైవేట్ పార్ట్స్ పైన కొడుతున్నారు అన్నట్టుగా చెప్పడం, కొద్దిగా అడల్ట్తో కూడిన 1-2 ఉన్నాయి, అది కొద్దిగా తక్కువ అనిపించింది. ఎంజాయ్ చేశారు జనాలు,
కొంతమంది అయితే కొంతమందికి ఓకే యూ/ఏ అన్నప్పుడు అదే ఎత్తేసి ఉండాల్సిందేమో అన్న ఇదైతే అనిపించింది నాకు. వీళ్ళు ముగ్గురు మటుకు సూపర్ పాజిటివ్ మటుకు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరున్నా కానీ ఆ పంచ్లు ఆ రేంజ్లో ఇచ్చుని ఉంటారా, ఆ రేంజ్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నది మటుకు డౌట్ వచ్చింది. సరే, ఇంకా పాజిటివ్ వస్తే కొద్దిగా కెమెరా వర్క్ అక్కడక్కడ బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను మ్యూజిక్ అని చెప్తే బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెల్ ముందు మటుకు నాకు కొద్దిగా మ్యూజిక్ బాగా అనిపించింది. పాటలు ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ అయితే పాత 80s 90sలో స్టీరియో థియేటర్లు కూడా లేకుండా మోనో థియేటర్లు ఉంటే సౌండ్ వస్తుంది స్క్రీన్ దగ్గర నుంచి, ఆ రేంజ్ సౌండ్ వచ్చింది. అంతే, మిగతా చుట్టుపక్కల ఎక్కడ సౌండ్ లేదు. ఈ మా థియేటరేనా ఏంది అనేసి చూస్తే కాదు, ప్రతి ఒక్క థియేటర్లో అదే ప్రాబ్లము. సో అది మ్యూజిక్ ప్రాబ్లమో మనం వాళ్ళ మిక్సింగ్ ప్రాబ్లమో మనం చెప్పలేము. మ్యాక్సిమం మిక్సింగ్ ప్రాబ్లమే. నీట్గా వచ్చుని ఉంటే ఏ రేంజ్ బాగా వచ్చుని ఉంటుందా లేదా అనేది చెప్పలేము. సో మ్యూజిక్ నేను కొద్దిగా లెట్ డౌన్ అని నేను చెప్తాను నేను ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, హీరో కాబట్టి ఒక హీరోయిన్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది శ్రీ విష్ణు ఒక హీరో సినిమా కాదు, ముగ్గురు ఈక్వల్ స్పేస్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏదో లేదా ఒక ఫోటోలో శ్రీ విష్ణువుని పెట్టుంటారు అంతే తప్పించి కొద్దిగా ఎక్స్ట్రా రొమాన్స్ ఇది కూడా మనకి లేదు హీరోయిన్తో. ఇన్ఫ్యాక్ట్ ప్రియదర్శికి అన్న ఒక సీన్ ఉంటుందేమో కానీ కొద్దిగా ఎక్కువ వేరే అమ్మాయితో, కానీ మనకి హీరోయిన్ ఆమె ఎందుకు ఉంది ఏం కథ అన్నది నాకు అది కొద్దిగా లెట్ డౌన్ అనిపించింది. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా వాళ్ళ లవ్ డెవలప్ చేసేకి ఇంకో 2-3 సీన్లు అన్న ఉంటే బాగుండేది. అక్కడ ఫన్ జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్ కూతుర్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుంటాడు. ఎందుకంటే ఒక సీన్ ఉంటే కూతుర్ని కొడతాడని, కాలేజ్ నుంచి ఇల్లు నుంచి కాలేజ్ డైరెక్ట్ మధ్యలో ఫ్రెండ్స్ ఉండి తిరగొద్దని. సో వీళ్ళు ఎంతన్నా కష్టపడి వెళ్ళి ఆమెను పడేసేకి ఏమన్నా ట్రై చేశారు. ఇట్లాంటి ఏమన్నా 1-2 సీన్లు ఉంటే ఫ్రెండ్స్ హెల్ప్ ఉండే కొద్దిగా ఫన్గా అది బాగుండేది. కానీ దానిపైన ఇది చేయలేదు. ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్లో ఉండేసి ఈయన లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ఐ మిస్ యూ అన్నప్పుడు ఆ మిస్ యూ అన్న సీన్లు ఏం పడలేదే, మనం పెద్ద కనెక్ట్ కామట అంటే దీనికి ఆ ఒక్క ఇది తప్పించి మిగతాదంతా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు కొద్దిగా అది రిస్కీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక LGBTQ మనిషికి దయ్యానికి మ్యారేజ్ అన్నది ఎట్ట తిరిగి మనకి ఇంట్లో దయ్యం మాకేం భయం అన్న సినిమా కాన్సెప్ట్ అయినప్పటికీ ఆ దయ్యం గే అయితే ఏంది అన్నది వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు అనుకున్నాం. లాజిక్ లేదు, జనాలు ఎంజాయ్ చేసి తీసుకునేసారు కాబట్టి థియేటర్లు అంతా కొద్దిగా బాగానే ఎంజాయ్ చేశారు, హ్యాపీగానే ఉంది. సో సినిమా ఓవరాల్గా వచ్చేసి నాకు పర్లేదు, బాగానే అనిపించింది అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ ఉంది ఇది. కాకపోతే ఇది సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 1-2 సీన్లు కొద్దిగా కాన్సెప్ట్ తప్పించి ఫ్యామిలీతో పోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ యూత్ ఫ్రెండ్స్తో పోయారంటే మటుకు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని ఫ్యామిలీతో కంటే అన్నది మటుకు నేను అండర్లైన్ చేయగలుగుతా ఖచ్చితంగా. ఎందుకంటే కొద్దిగా కాన్సెప్ట్లు అవన్నీ అట్లాంటి సీన్లు 2-3 ఉన్నాయి కాబట్టి. లేదు అంటే ఫ్యామిలీలో వెళ్ళి చూడాలని అట్లాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. సో నెగిటివ్ మనం మ్యూజిక్ తీసుకున్నాం. మిగతాది ఎడిటింగ్ కూడా బాగుంది, బాగానే చేశారు కొద్దిగా కష్టపడి. మనకి ఏమాత్రం ఖర్చు పెట్టారేమో కానీ సినిమా మట్టుకు జనాలు సంక్రాంతి తర్వాత నుంచి మనకి ఏమాత్రం ఒక మోస్తరైన సినిమా కూడా తెలుగులో రాలేదు కాబట్టి ఇది కొద్దిగా కామెడీ అయినప్పటికీ ఎట్లాంటి కామెడీ అయినా జనాలు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ టైంలో వచ్చారు. మనకి నెక్స్ట్ డీజే టిలుకు 1 వీక్ ఉంది కాబట్టి అంత లోపల ఇది కొద్దిగా మ్యాక్సిమం బాగా ఆడైతే మనల్ని అలరిస్తుందని మట్టుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ గురించి అప్డేట్స్ గురించి కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.